కార్లు ఎప్పుడు నా గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం రాలేదు. అంతే గొడవలంతా బంధువులంతా కూడా జరిగింది. మాడి చూడండి ఆల్మోస్ట్ ఆటోమేటిక్ లాగా తోలేస్తా అండి. మెల్లిగా కింద తోడిగారు. ఇప్పుడు హాయ్, వెల్కమ్ టు చిత్తూరు ట్రావెలర్. ఈరోజు ఇండికా 16 years ఓల్డ్ కార్, ఇది V2 వర్షను. ఇది ఇప్పుడు ఓకే ఒక ట్రిప్ వెళ్తున్నాను జస్ట్ విలేజ్ దగ్గర ఒక 1 hour. సో మ్యాక్సిమం చాలా మంది కొత్త కార్లు అవన్నీ కవర్ చేస్తుంటారు కదా, నేను ఇది మా పాత కారు, ఇది కవర్ చేద్దామని చూస్తున్నా. దీంట్లో ఏసీ కూడా లేదు, బాగా చెమట హెవీగా పడుతూ ఉంది. మీకు ఇంజిన్ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఏమని పడుతుందో తెలియదు, రికార్డ్ చేస్తున్నా. కానీ మాన్యువల్ వాడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హైవేస్లో, సిటీలో మాత్రం దోలు తీరిపోతుంది. హైవేస్ ఇలాగ ఖాళీ రోడ్లో బాగా బెస్ట్ అసలు మాన్యువల్ మాత్రము. మధ్యాహ్నం అవుతుంది, ఎండ పడుతూ ఉంది, కానీ చెప్పలేము. ఎండ ఉందంటే మరీ ఎక్కువ కాదు, వేడుంది, వాన పడేట్టే ఉంది ఈవినింగ్. ఇది మెయిన్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి అసలు కార్నర్స్లో సూపర్ ఉంటుంది. మీ గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగేసరికి ఫస్ట్ రోడ్లో బాగుంటుంది, కానీ ఇలా కార్నర్స్లో అన్ని హ్యాండిల్ చేయలేదు. కార్నర్స్లో కాన్ఫిడెంట్గా తిప్పచ్చు. ఇప్పటికీ అంటే ఇదేం మరి దూరాలు ఏం జరగలే, చుట్టుపక్కల విలేజ్లు బెంగళూరు అలాగే తిరిగింది కాబట్టి పడింది కెమెరా. మెయిన్ బైక్ అయితే హెల్మెట్ ఇది పెట్టేస్తాడు, ఇది ఆడంటే ఆడు పెడతా ఉంటాడు. కెమెరా యాంగిల్స్ చిల్లరగా వస్తుంది, ఏదో వెరైటీ యాంగిల్ ట్రై చేస్తున్నాయి. కార్లో ఫస్ట్ టైం కదా, అంటే ట్రై చేసినాం, పాండికి ట్రై చేసినాం, కానీ మ్యాక్సిమం నేను ఆప కూర్చొని తీస్తా ఉన్నా. డ్రైవింగ్ అప్పుడు పెద్దగా తీయలేదు నేను. డ్రైవింగ్ అప్పుడు కష్టం, ఏదో ఒక చోట ఫిక్స్ చేయాలి అమౌంట్స్ ఇవన్నీ పెట్టేకి. ఏదో ఒక లాక్ చేద్దాం కార్లో. ఇండికా ఇది మెయిన్, ఇది పొగిడేది నాకు ఏ కార్ లేదు, సస్పెన్షన్ బెస్ట్ సస్పెన్షన్ అసలు. బ్యాడ్ రోడ్స్లో అసలు మీరు ఆఫ్ రోడింగ్ అంతా పోయినాను నేను ఆల్మోస్ట్. అంత వర్ష రోడ్లు అసలు బైక్ కూడా నేను ఆ బైక్లో కూడా పోలేదు, అంత వర్ష రోడ్లో తోలినాను ఇది. కానీ సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎట్లా చేసినారు. కానీ మెయిన్ ఇంకోటి ఏమంటే 1400cc ఇది డీజిల్ ఇంజిన్. అది ఇప్పుడు కొత్తది కొనాలంటే పెట్రోల్లో అసలు ఏం బ్రెజా కొనాలి అసలు. మనము ఆ రేటుకి వెళ్ళిపోయినాయి పెట్రోల్లో అంత సీసీ కావాలంటే. టర్బో కొనుక్కోవచ్చు, కానీ ఎన్ఐ ఇంజన్స్లో ఏది లేదు అసలు కాస్ట్ తక్కువలో. కొంటే ఇంక డీజిల్ కొనుక్కోవాలి. డీజిల్ మనకు చెప్పలేము అసలు ఏం చేస్తారో, కొన్ని ఇయర్స్ తర్వాత ఆపించేస్తారు అసలు డీజిల్ ఇంజన్స్ లేకుండా. ఇది ఏసీ కూడా ఫ్యాన్ వస్తూ ఉంది, ఫ్యాన్ ఎత్తున్నా కూడా వేడికి చమటలు కాస్తా ఉంది. ఆల్రెడీ ఎక్కువ బాడీలు చమటలు ఇంక పడకుండా ఉంటుంది. మధ్యాహ్నం అయింది, ఫుల్గా పోతుండే వెహికల్స్. ఖాళీగా ఉంటుంది అనుకున్నా, పోతుంది మధ్యాహ్నం. ఊకేంది ఎంత నా హెడ్ మూమెంట్స్ కనపడదు మీకు. మామూలుగా బైక్లో అయితే ఇట్టా నేను ఎటు చూస్తాను. ఇప్పుడు నేను యాడ్ పెడితే అది చూడాలి. అదే కార్ అంటే స్పెసిఫిక్ డిఫరెంట్ మౌంట్స్ ఉండాలి. ఇక్కడ కొన్ని ఉంటాయి, క్లాసులు కొన్ని మంది పెడతారు. ఏదో వస్తుంది చూద్దాం. ఫ్యూచర్లో కార్ వాష్ చేస్తే మారిస్తా, లేకపోతే మన బైక్లో అయితే హెల్మెట్
కూడా ఓకే, కానీ మాన్యువల్ అంటే ఇప్పుడు గేర్ మారిస్తూ ఉండాలి కదా, కాబట్టి వన్ హ్యాండ్ డ్రైవింగ్ చేయలేవు. ఖాళీగా ఉంది, మేనేజ్ చేయొచ్చు. సస్పెన్షన్ బెస్ట్. అసలు నాకు గ్రౌండ్ క్లియరెన్స్ అందరూ ప్రాబ్లం అంటుంటారు, కానీ ఈ కార్లో ఎప్పుడు నాకు గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం రాలే. అంతే 165 mm 170 mm అంతే, కానీ ఎప్పుడు ప్రాబ్లం రాలే. అదే సస్పెన్షన్ మెయినే. సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ ప్రాబ్లం ఎప్పుడు రాదు. స్లోగా వెళ్ళినామంటే స్పీడ్ బ్రేకర్ల మీద మెయిన్ ఆ సస్పెన్షన్. నేను ఏ బండిలో చూడలేదు, ఒక 10 కార్లు దోలుంటాయి ఇప్పటికి. 10 కార్లలో ఇది బెస్ట్. కొత్త కార్లు అవి. ఇది ఎంత 16 ఏళ్ళు 16 years పాత కారు. చూడండి మొత్తం మాడికాయలది. ఇక్కడ న్యూస్ జరిగింది, అదేదో గొడవలంతా బంధువులంతా కూడా జరిగింది. మాడికాయలు అదే రేట్లు కుదరలేదు ఏదో అనేసి. ఇవన్నీ చూడండి ట్రక్కులు మొత్తం మాడికాయలు. జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది, దానికోసం అనేసి ఎన్నో వీక్స్ నుంచి ఉన్నారు అనుకుంటా. ఎంత మొత్తం బ్లాక్ ధర్నా కూడా చేసి ఉన్నారు. చెడిపోతాయి కూడా అసలు, అదే ప్రాబ్లము. వేరే అయితే ఓకే, కానీ ఫ్రూట్స్ కదా ఈజీగా చెడిపోతాయి. ఏమవుతుందో ఇది. ఇంకో ఫ్యాక్టరీ కొత్త ట్రాక్టర్లు కూడా వచ్చి పార్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా పోతానే ఉంది. ఎంత పెద్ద క్యూ అసలు. మెయిన్ ఇదే చూడండి, డీజిల్ ఇంజిన్ అంటే ఆ టార్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను 4th gearలో ఉంది, స్లో చేసినాను మామూలుగా తగ్గిన అవసరం లేదు. పెట్రోల్ అయితే తగ్గియాలి. డీజిల్ 4th gearలో చూడండి ఈజీగా 20 నుంచి ఈజీగా బైక్ లేపేసినాం. గేరే తగ్గిన అవసరం లేదు. నేను కెమెరా కింద పెట్టలే. డీజిల్ ఇంజిన్ అది బాగా ప్లస్. వీడు ఎండవుతోంది, ఎన్నుండే అసలు. సౌండ్ వినిపిస్తుందో నాకు డౌట్. ఈ ఫ్యాన్ గాలికి ఊవని సౌండ్ వస్తుంది. నేను మాట్లాడేది రికార్డ్ అవుతా ఉంది, ఎంత వస్తుంది కూడా తెలియలే. ఇది ఒక కన్వీనియన్స్ ఉంటుంది, లోపల కూర్చోవడం ప్రశాంతంగా తోలుకుంటే. నాకు మెయిన్ ట్రాఫిక్లో ఇష్టం కార్ తోలేదు బైక్ కన్నా. లోపల కూర్చొని ప్రశాంతంగా మనం పోతాం మెల్లిగా. బైక్ అయితే మనము దూరతా ఉంటాం, ఈడ ఆడ టైం మిగులుతుంది, బాగా టైం మిగులుతుంది బైక్లో పోతే మొత్తము. కానీ కార్లో కొంచెం చిల్లుగా వెళ్ళొచ్చు. మీకు టైం ఉంది అంటే మాత్రం కార్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్లో నాకు బాగా ఇష్టం, ట్రాఫిక్లో తోలేదు బాగా ఇష్టం బైక్ కన్నా. హైవేలో బైక్స్ ఇష్టం. ఇంకా బైక్ వచ్చే ఎక్స్పీరియన్స్ కార్ కొట్టలేదు. బయట ఎక్స్పీరియన్స్ అవుతాం కదా, గాలి మొత్తం చూస్తా. ఇది చూడండి లోపల కూర్చొని మొత్తం అద్దాలన్నీ క్లోజ్డ్, లోపల కూర్చొని ఏదో సినిమా చూసినట్టు ఉంటుంది. బైక్ అది ఏడో చదివిన అదే. కారు మన సినిమా చూసినట్టు ఉంటుంది, బైక్ మన సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. కూడా చెప్పినాడు ఇన్స్టాలో. నేను బైక్లోనే ఇప్పుడు కార్లో కూడా విలేజ్లో తిప్పుకుంటాను. మీకు అన్ని విలేజ్లో వస్తూ ఉంటుంది. మధ్యలో పాండి వచ్చేది లేదు. డ్రైవింగ్ డిఫరెంట్ ఉంటుంది వేరే వెహికల్స్. ఇప్పుడు బైక్ అయితే మనల్ని పట్టించుకోరు ఎవరు. లారీ వాళ్ళు ఎవరు, కారు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మన సైడ్ వేసి వెళ్ళిపోతారు. మనం ఇంతకంత ఉంటాం బైక్లో అయితే. కాదైతే ఇంత ఉంటుంది కాబట్టి ఎవరైనా హార్న్ కొడతారు ఇంకా ఖచ్చితంగా. బైక్లో అయితే పట్టించుకోండి అంటే పక్కన వెళ్ళిపోతారు. కార్ అయితే ఇంత ప్లేస్ మనం నింపేస్తాం కదా హైవేలో, కాబట్టి అట్ట ఉంటే మనం స్లో చేసుకున్నామంటే వాళ్ళు దాటేసి వెళ్ళిపోతారు. ఉండేది 5 gearలే. 4th gearలో 40లో పోతా అంటే కూడా ఇంజిన్ నాకింగ్ ఏం లేదు, బాగా ప్రశాంతంగా పోతా ఉంది. 5th gearలో కూడా జస్ట్ కొంచెం యాక్సిలరేషన్ పెరిగింది డౌన్ కాబట్టి ఒక 60కి వచ్చింది. 60లో కూడా బాగా ప్రశాంతంగా పోతా ఉంది. తెలిసి ఇది కూడా 50లో కూడా పోతుందేమో 5th gear. మరి కష్టపడదు. డీజిల్ అదే టార్క్ ఉంటే చాలు. టార్క్ మనకి ఇంపార్టెంట్ మన ఇండియాలో. మంది కొంచెం స్లోగా తోలి
మూమెంట్ ఉంటుంది కాబట్టి టార్క్ ఉంటే బాగా బెస్ట్ అసలు. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేనేం హై స్పీడ్ ఏం తోలను, నాకు టార్క్ ఉంటే చాలు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆటోమేటిక్ తోలినట్టే. హై గేర్లో వేసేసి ఆటోమేటిక్ కూడా మ్యాక్సిమం మైలేజ్ రావాలంటే మీరు టాప్ గేర్కి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేసి మిమ్మల్ని ఆడే పెడుతుంది. మైలేజ్ అదే బెటర్, బెస్ట్ వచ్చేది. టాప్ గేర్లో మీరు నెమ్మదిగా తోలుకుంటాం అంటే బెస్ట్ మైలేజ్ వస్తుంది. ఆటోమేటిక్ అయినా మాన్యువల్ అయినా 12 lakhs పెడితే కూడా ఇవి వస్తాయి పెట్రోల్వి. 3 cylinders వస్తాయి. 3 cylinder ఇంజన్స్ 1200cc వస్తాయి. 3 cylinder అది ఏం ర్యాంట్ మైలేజ్ అంటారు. ఇది 4 cylinder 1400cc 20 వస్తుంది మైలేజ్. అంత పెరిగిపోయినాయి కాస్ట్లు. 20 మైలేజ్ ఇస్తుంది. ఇది ఇంకేం కావాలా? 1400cc 20 వచ్చిందంటే మెయిన్ అదే. ఇప్పుడు మీరు కొత్త కారు కొనాలంటే ఎన్ని ఆప్షన్స్ ఫుల్గా ఉంటాయి కానీ కాస్ట్లు మాత్రం భయంకరంగా ఉండేది అసలు. ఇప్పుడు 10 lakhs కింద కొనాలంటే చూడండి ఏది కష్టమో అసలు కనపడడం లేదు. మనం ఇంక అసలు దీని నుంచి ఇప్పుడు డౌన్ గ్రేడ్ లాగే మనం ఎంత చిన్నది కొన్నామంటే ఇదే బెటర్ ఇంజిన్ కదా, బెటర్ తోలుతూ ఉంటుంది కదా. గోక్కు ఇంకా అతికి లేదు, అదే జస్ట్ ఆడ పెట్టుండే ఈజీగా లేపేయచ్చు. అసలు తెలుగు కూడా తెలియదు ఆ సస్పెన్షన్ వల్ల. అంత బాగుంటుంది సస్పెన్షన్. అంత పెద్ద గుంతలలో దించుతూ ఉంటే కూడా సూపర్ ఉంటుంది. పెద్ద ఏం కష్టం అనిపించదు అసలు. హ్యాచ్ బ్యాక్ అని మర్చిపోతాను నేను అప్పుడు. ఈజీగా ఎస్యూలా తోలేసేయచ్చు. కార్నర్స్లో హార్న్ కొట్టాలి. నేను పెద్ద హార్నే కొట్టున్నా, అయినా ఇలాంటి సిచ్యువేషన్లో కొట్టాలి. ఏం చెల్లు పర్లే. ఈరోజు వాన్ పడేట్టే ఉంది ఈవినింగ్, అందుకే కొంచెం డల్గా ఉంది. లేకపోతే ఆల్రెడీ సౌండ్లు కాలుతా ఉంది. ఇది ఇంకా భయంకరంగా తెచ్చిపెట్టే షర్ట్ మొత్తం. ఇది పర్లే, జస్ట్ ఫ్యాన్తో కూడా మేనేజ్ చేస్తూ ఉండే. మామూలుగా సుజుకి కార్లు చెప్తారు నువ్వు 3rd gear వేసుకొని రగుల్లో వెళ్ళిపో అనేసి. ఇది ఇండికా డీజిల్ కారు, పాతది కాబట్టి. టాటా, ఇప్పుడు టాటా కార్లు నాకు పెద్దగా తెలీదు. ఈ టాటా కారు పాతది, ఆ విధంగానే ఉంది. ఇప్పుడు 4th gear వేసి 30-40 కూడా తోలుకోవచ్చు ఈజీగా. 40 పోతుందా ఇప్పుడు. నా ఇంకా స్లో చేస్తే కూడా ఏం కాదు. ఈజీగా 4th gearలో 40 కింద పోతే కూడా ఇంజిన్ ఏం ఆగడం లేదు, నాకింగ్ ఏం లేదు. కాబట్టి కొత్త వాళ్ళు నేర్చుకునే కూడా ఈజీగా ఉంటుంది. ఇలాంటివి ఎక్కడ ఆగదు. 1st gear వేసినాము ప్రతి స్పీడ్ బ్రేకర్లో ఫస్ట్ పోవడం అవసరం లేదు. 2వ gearలో కూడా టార్క్ ఉంటుంది. యాక్సిలేట్ చేసినామంటే వెళ్ళిపోతుంది. కిందంతా పడింది చూడండి. ఈ కార్నరింగ్ బైక్లో తిప్పేయచ్చు ఇవి హ్యాచ్ బ్యాక్ కాబట్టి. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ కింద ఉంటుంది, కార్ కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ బాగుంటుంది. అదే ఎస్యూలు పెరుగుతా ఉంది, హైట్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కొంచెం స్టెబిలిటీ తగ్గుతుంది కార్నరింగ్లో. ఈజీగా తిప్పేయచ్చు కొన్ని కార్నర్స్లో. కానీ మరీ పెద్దగా స్పీడ్ బ్రేకర్లు అంటే ఖచ్చితంగా ఎక్కుతుంది. కానీ మరీ స్లోగా వెళ్ళామంటే కొంచెం మేనేజబుల్. ఈ సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇది బీట్ చేసేది ఏం లేదు. ఫ్రెష్గా క్రాప్ చేసినారు. నువ్వు వస్తానంటేనే వద్దంటాను. అప్పుడే టీవీలో కూడా వస్తా ఉండింది, అది చూస్తే అదే గుర్తు వస్తూ ఉండే. సడన్ కార్లు వచ్చినాయి, గుంతలో దింపాలి. మొత్తం అంత స్పీడ్లో కాన్ఫిడెన్స్. నేను గుంతలో దిస్తానని కాన్ఫిడెన్స్ ఎట్టది నాకు సంబంధం లేదు. నువ్వు దించుకో, నేను ఫాస్ట్గా పోతానని వచ్చేస్తారు. ప్లేస్ చాలదని తెలుసు కదా, కనపడతా ఉంది కదా. ఇప్పుడు నేను గుంతలో తెచ్చుకుంటే నేను అట్నే దూరుతాను ఫాస్ట్గా పోయానంటే ఇద్దరు మిర్రర్స్ ఎగరుతాను. ఎందో జనాలకి ఎంతో ఏం కొండది తిరుమల అది 600 లేదు. తిరుపతి దగ్గరే కదా
తిరుమల కూడా చాలా ఉంది దూరం, ఇంకొక 50 కిలోమీటర్లు పోలేము. ఇది బాగా డేంజరస్ కార్నర్స్ చూడు. ఆ పక్క ఈ పక్క రైట్ సైడ్ వచ్చినట్టు ఏం తెలియదు. ఇంకా మన వాళ్ళు స్పీడ్ వస్తారా, అసలు పక్క కూడా ఏమీ తెలియదు. చూడండి ఆల్మోస్ట్ ఆటోమేటిక్ లాగే తోలేస్తాండి. 4th గేర్లు వేసుకొని ఏమీ ప్రాబ్లం లే. ఎంత స్లో పోయినా ఎంత ఫాస్ట్ పోయినా మేనేజ్ చేస్తాం. అది కొత్త కార్లో కుదరడం లేదు. మాన్యువల్ ఆటోమేటిక్ ఓకే, మాన్యువల్స్లో కష్టమైంది. ముందు పాత కార్లు అంత ఎఫిషియన్సీకి ఇది అంతా కుదరాలి, ఇంజిన్ కావాలి, ఇది అంటే రేట్లు ఏడో పోతా ఉండి. చీప్ కార్స్ అంతగా లేదు అసలు. మన స్టార్టింగ్ ఆల్టో ఎక్స్ప్రెస్సో కదా, అది చీపెస్ట్ కార్స్ మన దాంట్లో ఇప్పుడు ఉండేది. అదే దాంట్లో టాప్ వేరియంట్ కొనాలంటే 7 lakhs. ఆల్టో కూడా 7 lakhs అయిపోయింది. అదేంది పవర్ 66 bhp. 66 bhpకే మనం అసలు 7 lakhs అయిపోయింది. ఏం చేద్దాం, అది కూడా ఇంత చిన్న సైజ్. అది బాగానే ఉంది టౌన్ లాగా. మరి విలేజ్ లాగా క్రికెట్ ఆడుతుంటారు పిల్లలు ఎండలో. ఎండంటే మరి ఎండ లేదు కాబట్టి ఆడుతుంటారు, మరి ఎండ ఉంటే ఆడు. మెట్ట కూడా ఎక్కేసింది 4th గేర్లో. బా సూపర్. డౌన్ చేస్తామా అని చూస్తాడా, ఎక్కుతుందా లేదా చూసినా 4th గేర్ ఈజీ ఎక్కేసింది. స్లోగా ఎక్కింది అనుకోండి, కానీ ఎక్కేసింది. 4th గేర్లో మెట్ట ఎక్కేసింది. సూపర్. మెల్లిగా ఎక్కింది 3rd గేర్. ఇప్పుడు 3rd పెట్టినాను అంటే కొంచెం మెట్ట ఎక్కువ కాబట్టి మెల్లిగా ఎక్కింది. ఎందుకంత ఫాస్ట్ చేయడం. మెయిన్ ప్లేస్ బ్యాక్ స్పేస్ కూడా వెనకాల 3 కూర్చోవచ్చు. ఇంత వైడ్ రానట్టా ఉంటాయి అసలు. 12 lakhs 13 lakhs పెడితే కానీ ఇంత వైడ్ రావడం లేదు వెనకాల కూర్చునే అంత. ఏం చేస్తాం చూడండి, నాకు కంఫర్ట్ కూడా బెస్ట్ అసలు. కింద కాళ్ళు అంతా ఏందో అన్ని కాస్ట్ అయిపోయేసి. ఓకే, ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తాయి. బైకో కారు ఏ దొరికితే తోలేస్తా అంటాను. సో ఎంత పీస్.